హలో, వెల్కమ్ టు మై ఛానల్. తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలు చూడటానికి అందంగా మాత్రమే కాకుండా మా భూమికి ఎంతో ముఖ్యమైన పనులు చేస్తాయి. అవి మనకు తినడానికి ఆహారం పెరిగేలా మొక్కలకు సహాయం చేస్తాయి. తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలు పూల నుంచి పుప్పొడిని, పొడి పదార్థం, ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు తీసుకెళ్తాయి. ఈ ప్రక్రియను పరాగసంపర్కం అంటారు. పరాగసంపర్కం వల్ల మొక్కలు కాయలు మరియు గింజలు పెరగడానికి సహాయం చేస్తుంది. తేనెటీగలు గొప్ప పరాగసంపర్కకులు. అవి పూల నుంచి తేనె మరియు పుప్పొడిని సేకరిస్తాయి. తేనెటీగలు పువ్వుల మధ్య సంచరించే క్రమంలో పుప్పొడి పువ్వుల మధ్య వ్యాప్తి చెందుతుంది. ఇది పూలకు కాయలు మరియు గింజలు తయారవ్వడానికి సహాయం చేస్తుంది. తేనెటీగలు లేకపోతే మనం తినే చాలా ఆహార పదార్థాలు పెరగవు. సీతాకోక చిలుకలు కూడా పరాగసంపర్కంలో సహాయం చేస్తాయి. అవి పూలలోని మకరందాన్ని తాగడానికి వెళ్లినప్పుడు పుప్పొడి వారి కాళ్లకు మరియు రెక్కలకు అంటుతుంది. సీతాకోక చిలుకలు సాధారణంగా ఇతర పురుగులకు చేరలేని పూలను సందర్శిస్తాయి. ఇది ఆ పూలకు గింజలు మరియు కాయలు తయారవ్వడానికి సహాయం చేస్తుంది. తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలు లేకుండా మనకు తినడానికి తక్కువ ఆహారం ఉంటాయి. మనం ఇష్టపడే ఆహారాలు, ఉదాహరణకు యాపిల్స్, టమోటాలు, బాదం వంటి పదార్థాలు పెరగడానికి పరాగసంపర్కకులు అవసరం. ఈ సహాయక పురుగులు లేకపోతే మన ఆహారం చాలా రకాలు తగ్గిపోతాయి. తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలు చిన్నవిగా కనిపించవచ్చు కాని చాలా ముఖ్యమైనవి. అవి పూల నుంచి పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు తీసుకెళ్తాయి. ఇది మొక్కలకు కాయలు మరియు గింజలు తయారవ్వడానికి సహాయం చేస్తుంది. మనకు తినడానికి సరిపడా ఆహారం ఉండేందుకు ఈ అద్భుతమైన పురుగులను మనం సంరక్షించాలి. Thank you for watching my video. For more videos please like, share and subscribe.